పట్టుకుంటాడు. ఆయనకి ఇష్టంగా వెళ్తే, మన సొంతగా వెళితే అన్ని శోధనలే వస్తాయి. సౌలు ఎలా వెళ్ళాడంట? తనకిష్టంగా వెళ్ళాడు. దేవుడు మాట్లాడటం లేదని కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. దేవుడు కలిసి రావటం లేదని సోది చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. చివరికి సౌలు జీవితం సింహాసనాన్ని విడిచిపెట్టి ఫిలిష్తీల చేతిలో చనిపోయాడు. దేవుని చిత్తాన్ని ఆధారం చేసుకున్న దావీదు ఎన్ని శోధనలు వచ్చినా చిరకాలం యెహోవా మందిరంలో ఉన్నాడు. చేతులెత్తి స్తోత్రం కలుగునుగాక. నువ్వెవరిష్టం చేయాలి? సౌలులాగా లోక ఇష్టాలు, సాతానిష్టాలు కాదు, దావీదులాగా దేవుని ఇష్టాలు మనం చేయాలి. ఈ రాత్రి సమయంలో అపవాది పొంచి ఉన్నాడు, వాడికి మనం అందకుండా దేవుని చిత్తానికి అందరానండి. యేసయ్యా గట్టిగా, కమాన్, ఇంకా గట్టిగా. 8వ నెలంతా గట్టిగా నీకిష్టంగా. ఎవరికిష్టంగా? నీకిష్టంగా, యేసయ్యకి ఇష్టంగా అనండి. యేసయ్యకి ఇష్టంగా ఆయనే నన్ను నడుపునుగాక. ఆమెన్. గట్టిగా ఆమెన్. మీరందరూ ధన్యులండి. ఆమెన్. కాబట్టి రాత్రి కయ్యూను లాంటి స్వభావం, అసమాధానమైనటువంటి స్వభావం, అపవాదిని ఎదిరించే ఆత్మ అభిషేకం మన ప్రక్కనే ఉంటది. హల్లెలూయా. గలిబిలి చేసే దుష్టుడు పక్కనే ఉంటాడు. దేవుని ఆత్మకు మనం అప్పగించుకుంటే గలిబిలిలు క్షణంలో మాయమైపోతాయి. ఎందుకంటే దేవుని పిల్లల పక్షాన దేవుడు కొలువై ఉంటాడంట. అందుకే ఈ రాత్రి 7వ నెలంతా మనం కాపాడబడ్డాం. ఒక్కసారి వెనక్కి వెళ్తే ఎన్ని శోధనలు వచ్చి ఉంటాయండి. 31 రోజులు మామూలుగా వెళ్ళినాయా మన మీద? ఎన్ని బాధలు. మొన్న ఒక సిస్టర్ ఫోన్ చేసి, నేను రమణ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అక్కడైనా ప్రార్థన చేశాను. చిన్న బాబు